మన ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేది హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉందండి. ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్‌కి ఒక చరిత్ర ఉందండి. అదేంటి అంటే ఈ తెలంగాణలోని పురాతనమైన ఆలయాలలో ఒక చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలా ప్రముఖమైనది. చిలుకూరు బాలాజీని ఆయన భక్తులు వీసా బాలాజీ అని కూడా పిలుస్తూ ఉంటారు. చిలుకూరు బాలాజీ దేవాలయము ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఇక్కడి వెంకటేశ్వర స్వామి గుడికి ఆశ్చర్యకరమైన చరిత్ర ఉందండి. శ్రీరాముని భక్తితో సేవించి చరిత్రలో గొప్ప భక్తుడిగా పేరుగాంచిన శ్రీ రామదాసు మేనమామలు అయిన అక్కన్న, మాదన్నల కాలంలోనే చిలుకూరు బాలాజీ ఆలయం నిర్మాణం జరిగిందని ఆధారాలు కూడా ఉన్నాయి. చరిత్ర ప్రకారము, ప్రజల కథనం ప్రకారము, సంప్రదాయం ప్రకారం ఈ గుడి వెనుక ఉన్న చరిత్ర ఇలా ఉంది. ఒక భక్తుడు ప్రతి ఏటా తిరుపతి వెంకన్నను దర్శించుకునేవాడంట. అలా ప్రతి సంవత్సరం తప్పకుండా వెళ్ళే అతను ఒక ఏడాది అనారోగ్యం కారణంగా వెళ్ళలేకపోయాడు. తనను సేవించే భక్తులను ఆదుకోవడంలో ఎప్పుడు ముందుండే ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి అతనితో కలలో కనిపించి, "నేను ఇక్కడికి దగ్గరలోనే ఉన్న అడవిలో ఉన్నాను. నువ్వు తిరుమలకు రాలేకపోయాను అని చాలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని చెప్పాడట. కలలో తనకు వెంకటేశ్వర స్వామి అలా చెప్పడంతో ఆ భక్తుడు పొంగిపోయాడు. వెంటనే కలలో తనకు కనిపించిన ప్రదేశాన్ని అడవిలో వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ ఒక పుట్ట అతనికి కనపడింది. అతను ఆ పుట్టను తవ్వుతుండగా పొరపాటున అతని గొడ్డలి పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామికి తగిలింది. స్వామి గడ్డం కింద ఛాతీ పైన గొడ్డలి తగలడంతో స్వామి విగ్రహానికి గాయాలు అయ్యాయి. ఆశ్చర్యకరంగా ఆ విగ్రహానికి కూడా గాయాలు అయిన ప్రాంతం నుండి రక్తం విపరీతంగా ప్రవహించింది. స్వామి విగ్రహం నుండి రక్తం ప్రవహించడం చూసిన ఆ భక్తుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. రక్త ప్రవాహం చూసి నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడే అతనికి ఆకాశవాణి పిలుపు వినిపించింది. "పుట్టెను ఆవు పాలతో ముంచెత్తండి" అని ఆకాశవాణి పలికింది. దీంతో ఆ భక్తుడు ఆ పుట్టను ఆవు పాలతో ముంచెత్తాడు. అలా చేయగా ఆ పుట్టలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి స్వయంభూ విగ్రహం బయటపడింది. ఇలా బయటపడిన తర్వాత స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇదంతా జరిగిన తర్వాత కొన్ని రోజులకు స్వామివారి కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. ఇది చిలుకూరి బాలాజీ స్వామి కథ అని